గాయస్ ముంబైలో పరేల్చ రాజు ఒక గణపతి ఉంది. అంటే ఆ గణపతి సేమ్ యాజ్ ఇస్ శ్రీరాముడు టైప్లో ఉంది. దానివల్ల మండపం ఒక రేంజ్లో డెకరేషన్ అవుతుంది. మండపం అయితే చూపిస్తా. యాజ్ ఇస్ ఒక అయోధ్య రామ మందిర్ లెక్క డెకరేషన్ చేస్తుర్రు. చూపిస్తా చూడండి ఒకసారి మీరే. ఒక రేంజ్లో డెకరేషన్ అవుతుంది గాయస్. చూసుకోవచ్చు యాజ్ ఇస్ అయోధ్య రామ మందిర్ థీమ్లు అయితే వేస్తారు. ఇదంతా డెకరేషన్ ఒక రేంజ్ అయితే అయింది. ప్లే గ్రౌండ్ మొత్తం అంటే గుడి కోసం చేసి గాయస్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఇలా కూడా చేస్తారని. మినిమం అయితే అయింది. ఐ థింక్ లోపల వెళ్ళనియరు నాకు అర్థమవుతలే. చూసుకోవచ్చు ఇట్లున్నది. అంటే గాయస్ ఇదంతా కార్బోర్డ్ అంటే ఎట్లా చెప్పాలి అర్థమవుతలే. మొత్తం ఇది కార్బోర్డు. కొన్ని దగ్గర అట్టలు కూడా యూజ్ చేసిర్రు. మొత్తం టెంపుల్ని కార్బోర్డ్ అట్టలతోనే కట్టిర్రు మొత్తం. అదైతే అసలుకి రియల్గా గాయస్ ఒరిజినల్గా కట్టేసిర్రు. అసలు అర్థమవుతలే గాయస్. ఇట్లయితే లోపల అట్టలు కట్టేసిర్రు, అట్టలతో చేసిర్రు మొత్తము. ఏదైతే ఐ థింక్ గోపురం అనుకుంటా. అంటే టెంపుల్ మెయిన్ మీద ఉంటుంది కదా గాయస్. నాకు అంత చెప్పడానికి వస్తలేదు. గాయస్ గణపతి బొప్పని చూపిద్దామని తీసుకపోతే అక్కడ అంటే లోపల కెమెరా అలో లేవంట. ఎందుకని అడిగితే ఐ థింక్ డెకరేషన్ అంటారు, దానివల్ల అలో లేవంట లోపల. ఇప్పుడైతే కాదు కానీ 27 తర్వాత మొత్తం వీడియో బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. అది చూడండి పర్సన్ అవుతారు. ఇప్పుడైతే గాయస్ ఒక ఎగ్జాంపుల్ ఇంకా పూర్తిగా కాలేదు. ఇదైతే డెకరేషన్ ఇప్పుడు అయితే ఒక 50% అయింది. ఇంకో 50% డెకరేషన్ కాలేదు. 27 తర్వాత అయితే ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. అస్సలు మిస్ కాకండి. పరేల్చ రాజనే కాదు, మస్తు గణపతులు ఉన్నాయి. అన్ని గణపతుల డెకరేషన్తో సహా గణేష్ గణపతి బొప్పలను చూపిస్తా. మీరే పర్సన్ అయితే డెకరేషన్ చూసి అస్సలు మిస్ కాకండి గాయస్. ఓకే గాయస్, బాయ్.